ఓడించు, సమీకరించి పోరాడు అనే సంకేతాలతో మనల్ని మన దేవుడు డాక్టర్ అంబేద్కర్ ముందుని ఆయన నేర్పింది మనకి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని. ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీలకి మనం తొత్తులుగా వ్యవహరించకూడదని, స్వతంత్ర రాజకీయ శక్తిగా మనం అడగాలని చెప్పి అంబేద్కర్ ఆశయంలో భాగమని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఒక ముఖ్యమైన విషయం, మండపేట మున్సిపాలిటీ అక్టోబర్ 1, 1958 స్థాపితమైంది. అంటే సుమారు 67 సంవత్సరాలైంది మండపేట మున్సిపాలిటీ ఏర్పడి. దాదాపు 13 ఎన్నికలు రావడం జరిగింది. ఈ 13 ఎన్నికల్లో కనీసం ఈ మండపేటలో మన దళిత వర్గాలున్న జనాభా ఖచ్చితంగా రిజర్వేషన్ రావడానికి అవకాశం ఉన్న జనాభా ఉన్నది. అయినప్పటికీ ఈ రోజుకి కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎస్సీ జెండాలు కానీ ఈ రోజు దారుణమని ఇప్పుడు వరకు కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఓసీ జెండా పోలీసు వారికి ఓసీ ఉమెన్ ఇబ్బంది లేకుండా బీసీ జెండాలు బీసీ ఉమెన్ రావడం జరిగిందే తప్ప ఎక్కడా కూడా నా దళితులకు అవకాశం రాలేదని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాం. అయ్యా శాసనసభ్యులు గౌరవనీయుల పెద్దలు వేగుల జోగేశ్వర గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ర్యాలీ ద్వారా అయ్యా మా దళితుల పట్ల ఏమైనా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా 9 నెలల్లో రాబోయే మున్సిపల్ ఎన్నికలకి ఎస్సీ రిజర్వేషన్ కావాలని చెప్పే సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అంతేకాదు, కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం అవుతుంది. ఎన్నికల ముందు కూటమిగా ఏర్పడిన టీడీపీ పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ గత ప్రభుత్వం సమయంలో డాక్టర్ సుధాకర్ గారి నుంచి మొదలుకుంటే మన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఇసుక లారీలు అక్రమ ఇసుక లారీలు ఆపడానికి ఇండివల్లి రామకృష్ణని, అదేవిధంగా పశు సంబంధ శాఖకు సంబంధించిన డైరెక్టర్ అచ్చెన్నాయుడు గారిని అనేకమైన దాడులు మన మీద జరుగుతుంటే ఈ కూటమిగా ఏర్పడిన ఈ 3 పార్టీలు మనకి ఏదైనా రక్షణ కవచం ఉండాలంటే అది ఎస్సీ ఎస్టీ ట్రెజరీ చట్టం. ఆ చట్టం ఎలా వచ్చింది? చుండూరు, కారంచేడు ఘటనలో మన దళితులను ఊచకోత కోసి గోడి సంచుల్లో మూట కట్టి మధ్య కాలంలో వదిలేస్తే